ఈ వీడియోలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో పూర్వ ప్రాథమిక విద్య ఉద్దేశాలు లక్ష్యాలు చూద్దాం. పూర్వ ప్రాథమిక విద్యకు స్పష్టమైన ఉద్దేశాలు లక్ష్యాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో వివిధ ఉద్దేశాలు లక్ష్యాలతో పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. బాల్యారంభ దశ విద్యా అధ్యయనంలో అందరికంటే ముందున్న మిస్ గ్రేస్ ఓవెన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య 7 లక్ష్యాలను కలిగింది. పిల్లలకు విశాల ప్రదేశం, శుభ్రమైన గాలి, వెలుతురు, సూర్యప్రకాశం ఉన్న పరిసరాలను కలుగజేయడం, పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన, క్రమమైన జీవితాన్ని అందించడం, నిరంతరంగా వైద్య పర్యవేక్షణ కలిగించడం, ఆరోగ్యకరమైన మంచి అలవాట్ల నిర్మాణంలో సహాయం చేయడం, వివిధ ఆసక్తుల నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలు కలిగించడం, పిల్లలు కలిసికట్టుగా పనిచేసే చోట, ఆటలాడే ప్రదేశంలో సాంఘిక జీవితానుభవాన్ని కలిగించడం, బాహ్య పరిసరాలకు, గృహ వాతావరణానికి నిజమైన ఐక్యత ఏర్పరచడం. భారత విద్యా కమిషన్ సూచించిన పూర్వ ప్రాథమిక విద్యా లక్ష్యాలు: పిల్లల్లో మంచి శరీర సౌష్ఠవం, కండరాల సమన్వయం, చలన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం, పిల్లల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు అంటే వ్యక్తిగత సర్దుబాటు, సొంతంగా దుస్తులు ధరించడం, నిర్దేశించిన ప్రదేశంలోనే మలమూత్ర విసర్జన చేయడం, సరైన వేళకు ఆహారం భుజించడం, ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వంటి మంచి అలవాట్లు కలగజేయడం, పిల్లల్లో సాంఘిక వైఖరులు, మంచి ప్రవర్తన అభివృద్ధి పరచడం, ఆరోగ్యకరమైన సామూహిక భాగస్వామ్యం ప్రోత్సహించడం, సంఘంలో సభ్యుడిగా హక్కులను తెలుసుకోవడం, సహకరించుకోవడం, భాగస్వామ్యం వహించడం, జాగ్రత్తగా వహించడం, ఇతరుల ఆస్తుల పట్ల బాధ్యతతో వ్యవహరించేట్లుగా ప్రోత్సహించడం, వ్యక్తీకరించడం, అవగాహన చేసుకోవడం, అంగీకరించడం, ఉద్వేగాలను, భావాలను అదుపులో ఉంచుకోవడం వంటి వాటిలో పిల్లలకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా భావోద్వేగ వికాసాన్ని పెంపొందించడం, కళాత్మక విలువలు తెలుసుకునేట్లుగా పిల్లలను ప్రోత్సహించడం, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన పెంపొందించుకోవడంలో ప్రేరణ కలిగించడం, బౌద్ధిక ఉత్సుకతకు ప్రేరణ కలిగించడం, తాను నివసిస్తున్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, అన్వేషణ, పరిశీలన, ప్రయోగాలు చేయడానికి అవకాశాలు కలిగించడం, భావ ప్రకటనకు చాలినన్ని అవకాశాలను కలిగించడం ద్వారా పిల్లల్లో స్వేచ్ఛ, సృజనాత్మకతను ప్రోత్సహించడం, అనర్గళంగా, ఖచ్చితంగా, స్పష్టమైన భాషలో తన ఆలోచనలు, మనోభావాలను తెలియజేసే సామర్థ్యాలను పిల్లల్లో అభివృద్ధి చేయడం. పిల్లల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని కింది లక్ష్యాలతో మన దేశంలో పూర్వబాల్య దశ విద్యా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. పిల్లల్లో శారీరక, చలన కండరాలను అభివృద్ధి చేయడం, శారీరక ఎదుగుదలను క్రమపరచడం, స్థూల సూక్ష్మ కండరాల సమన్వయం, సూక్ష్మ కండరాల అభివృద్ధి, కన్ను, చేయి సమన్వయం, చేయి నోరు సమన్వయం, పిల్లల్లో సామాజిక భావోద్వేగ వికాసం కలగజేయడం, పిల్లల్లో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని అభివృద్ధి చేయడం, పూర్వ ప్రాథమిక పాఠశాల వాతావరణానికి అలవాటు పడడం, మంచి వ్యక్తిగత అలవాట్లు అలవర్చుకోవడం అంటే మరుగుదొడ్డిని సక్రమంగా వినియోగించుకోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత, సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం, సామాజిక అలవాట్లు, పెద్దలకు, టీచర్లకు వందనం చేయడం, తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం, ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం, సమాజం ఆమోదించేట్లుగా తమ ఉద్వేగాలను అదుపులోకి చేసుకోగల సమర్థతను పెంపొందించుకోవడం, తనను గురించి తాను సదావగాహనను ఏర్పరచుకోవడం, సామాజిక కార్యక్రమాల్లో అభిరుచి పెంచుకోవడం, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వికలాంగులు, ముసలి వాళ్ళ పట్ల దయాగుణాన్ని పెంచుకోవడం, పరిసరాల పరిరక్షణ చేపట్టడం, నిర్ణయాలు తీసుకునే సమర్థత అభివృద్ధి చేసుకోవడం, స్వతంత్ర భావన, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, పిల్లల్లో భాషాభివృద్ధి, శబ్దగ్రహణ నైపుణ్య వికాసం, శబ్ద భేదాలను గుర్తించడం, వినడంపై ధ్యానం కేంద్రీకరించడం, విన్నది అర్థం చేసుకోగలగడం, నిశితంగా వినడం, మాటల ద్వారా అభివ్యక్తీకరించగలగడం, పదజాల అభివృద్ధి, ధారాళంగా స్పష్టంగా వ్యక్తీకరించగలగడం, పూర్తి వాక్యాల్లో మాట్లాడగలగడం, క్రమపద్ధతిలో మాట్లాడగలగడం, చర్చించడం, అవసరాలను, భావాలను వ్యక్తీకరించగలగడం, సృజనాత్మక, వ్యక్తిగత వ్యక్తీకరణ, పఠన సిద్ధత, రాత సంసిద్ధత, దృశ్య భేదాలను గుర్తించడం, గ్రహణ శక్తి లేదా మేధాశక్తి వికాసం, ప్రాథమిక గ్రహణ శక్తి నైపుణ్యాల అభివృద్ధి, పంచేంద్రియాల వికాసము, చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి, జ్ఞాపక శక్తి, పరిశీలన అభివృద్ధి, వర్గీకరణ నైపుణ్యం అభివృద్ధి, క్రమబద్ధమైన ఆలోచనల వికాసం, సృజనాత్మక వ్యక్తీకరణ, రసాస్వాదన అభివృద్ధి, కళల ద్వారా సృజనాత్మక వ్యక్తీకరణ వికాసం, సృజనాత్మక కదలికలు, ఆలోచనల అభివృద్ధి, పరిసరాల్లోని అందానికి, రంగులకు ప్రతిస్పందించే గుణం అలవర్చుకోవడం. పూర్వ ప్రాథమిక విద్యా లక్ష్యాలు కానివి: ఈసీఈలో ప్రాథమిక స్థాయిలో బోధించవలసిన రాయడము, గణిత ప్రక్రియలు నేర్పించకూడదు. ఈసీఈలో పిల్లలకు పరీక్షలు, ఫలితాలు, గ్రేడులు, ర్యాంకులు ఉండవు, ఇవ్వకూడదు. ఈసీఈలో పిల్లలు బట్టి పట్టి ఉదాసీనంగా నేర్చుకోవడం చేయకూడదు. ఈసీఈలో
ఖచ్చితమైన టైం టేబుల్ దాన్ని ఖచ్చితంగా పాటించాలని కాకుండా సమయం సందర్భం బట్టి మార్పులు చేసుకోవడం ఉంటుంది. ఈసీఈ పిల్లలు పూర్తి క్రమశిక్షణను పాటించాలనే నిబంధనలు, తరగతి గదిలో పూర్తిగా క్రమశిక్షణతో ఉండాలనే నిబంధనలు ఉండవు. ఈసీఈలో పిల్లలకు పరీక్షలు ఉండవు. పిల్లల్లో ఈ అభ్యసనం వల్ల ఈ ఖచ్చితమైన ప్రవర్తన మార్పులను కొలిచే నిబంధనలు ఉండవు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.